ఈ షర్మిల వర్సెస్ జగన్ అనేది ఇప్పుడు కాదు, ఎన్నికలకు ముందే ప్రారంభమైంది వాళ్ళిద్దరి మధ్య పోరు. ఉమ్, ఆమె సునీతానికి వాళ్ళ వివేకానంద రెడ్డి గారి కూతురు అవును. సునీతాన్ని తీసుకొని ఆమె కడప జిల్లా అంతా పర్యటించారు, రాష్ట్రం అంతా పర్యటించారు. ఉమ్, ఆ ఒంటరి అనేక విషయాలు జగన్మోహన్ రెడ్డి మీద ఆమె మాట్లాడారు. అయితే ఇప్పుడు ఎన్నికల అనంతరం పరిస్థితులు మారిపోయాయి. జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకి పరిమితం అయిపోయాడు. ఉమ్, అయితే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు జనరల్ గా అధికార పక్షంలో ఉన్న వాళ్ళని విమర్శిస్తారు. ఉమ్, రేపు 11వ తారీఖు వస్తే 60 రోజులు అవుతుంది మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఏముంది మా ఈ ఈ 60 రోజుల్లో 50 రోజుల్లో విమర్శించడానికి? ఉమ్, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. మా దగ్గర ఏమీ పొరపాట్లు జరగలేదు, ల్యాబ్స్ కూడా జరగలేదు. ఉమ్, ఇప్పుడు కేంద్రంతో రావాల్సిన ప్రాజెక్ట్ అన్ని తీసుకొస్తున్నాం, ఆ ప్రయత్నం చేస్తా ఉన్నాం. రాష్ట్రం చేయవలసిన పనులన్నీ కూడా చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు కాంగ్రెస్ పార్టీలే. ఇక్కడ ఎవరు ప్రతిపక్షంగా ఉండాలి అనే దాని మీద పోర్ స్టార్ట్ అయింది. ప్రధానంగా అది మీరు గమనించారు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక ధర్నా చేసి అపాస్పాలయ్యాడు. ఇండియా కూటమిలోనే కొంతమంది పార్టీ నాయకులు పిలిపించుకొని మాట్లాడారు. ఏదో షో సక్సెస్ చేసుకోవడం వరకే దాన్ని పరిమితం చేశాడు. ఉమ్, డేర్ చేసి ఆయన ఈ ఇండియా కూటమి వైపుకి వెళ్ళే పరిస్థితి అయితే నాకైతే కనిపించట్లేదు. ఉమ్, ఒకటి ఏంటంటే ఇప్పట్లో ఎన్నికలు లేవు. ఎన్నికలు చాలా చాలా సుదూర కాలంలో ఉన్నాయి. పార్లమెంట్ కి అసెంబ్లీకి కలిపి ఎన్నికలు వస్తాయి మన రాష్ట్రంలో. ఉమ్, ఇప్పట్లో ఈ పొత్తులు, వీళ్ళతో వాళ్ళు కలవటం, వాళ్ళతో వీళ్ళు కలవటం అనేది జనరల్ గా ఉండదు. ఉమ్, ఇది టూ ఎర్లీ, ఇన్మెచ్యూర్డ్ అనమాట. అయితే జగన్మోహన్ రెడ్డి కొన్న పరిస్థితి ఏంటంటే భారతీయ జనతా పార్టీని వదిలి బయటికి రావటం కానీ, భారతీయ జనతా పార్టీ మీద ఒంటికాలతో పోరాటం చేసేటువంటి ఇండియా కూటమితో కలిసేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి లేదు. ఉమ్, అంత డేరు చేయలేడు. ఆ పరిస్థితిని కూడా కొని తెచ్చుకోడు. ఎందుకంటే అతనికి తెలుసు, ఓ పక్కన 100 కోట్ల రూపాయల స్కామ్ లోనే కేజ్రీవాల్, లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్, ఉమ్, అలాగే సిసోడియా డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఉమ్, కేసీఆర్ కుమార్తె కవిత ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో అతనికి ప్రత్యక్షంగా తెలుసు. ఉమ్, మోడీతో గొడవ పెట్టుకుంటే, అమిత్ షాతో గొడవ పెట్టుకొని ఇండియా కూటమిలో చేరితే ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా బీజేపీ నాయకులు ఇతన్ని టార్గెట్ చేస్తారు. అందులో ఏమీ సందేహం లేదు. ఉమ్, ఇక ఆ టార్గెట్ చేస్తే పాత కేసులే ఓ 16, 17 ఉన్నాయి. ఇప్పుడు మా ప్రభుత్వం కూడా ఇతని హయాంలో జరిగినటువంటి లిక్కర్ కానీ, శాండ్ కానీ, మైన్ కానీ ఇవన్నీ కూడా వెలికి తీస్తున్నాం. అవి కూడా ఈడీతో కలిపి దర్యాప్తు చేయించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మొన్న లిక్కర్ కి సంబంధించినటువంటి పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ లో చెప్పారు. ఉమ్, ఈ పరిస్థితిలో ఆయన ఈ అన్ని కేసులు ఎదుర్కోవడానికి ఇండియా కూటమితో ప్రధానమంత్రిని తోడ్పాటు ఒంటికాల మీద వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీతో ఆయన చేయగలుగుతాడని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. అయితే ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి. ఎవరో ఒకళ్ళు నాకు తోడు ఉండాలని లోపల అనుకుంటాడు, ఉమ్, కానీ డేర్ చేసి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో షర్మిల ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలా మంది అన్ని జిల్లాల్లో ఒక్కొక్కళ్ళుగా
పార్టీని వీడి మా పార్టీలో చేరుతా ఉన్నారు. అటు విశాఖపట్నంలో జరిగింది, మొన్న ఇవాళ కుప్పంలో జరిగింది. ఇలా రోజు చేరిపోతా ఉన్నారు. పార్టీ అంటే ఈ కాంగ్రెస్ కాకుండా ఉన్న వాళ్ళందరూ మా పార్టీ దగ్గరకు వచ్చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పటికైనా సరే ఆ కార్యకర్తలు, ఓటర్లు, నాయకులు నా దగ్గరికి వస్తారు అనేటువంటి అభిప్రాయంతో షర్మిల ఉంది. అందుకని జగన్మోహన్ రెడ్డి శాసనసభ్యుడిగా ఉన్నప్పటికీ కూడా అసెంబ్లీలో పోట్లాడలేకపోతున్నాడు, అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడుతున్నాడు. ఈ ప్రభుత్వం మీద అతను చేసే ఆరోపణలు అవి ఊరికనే దూది పింజాల్లాగా తేలిపోయాయి. ఇద్దరి మధ్య జరిగినటువంటి పరస్పరం ఇద్దరు రౌడీలు కొట్టుకుంటే అందులో ఒకరిని చనిపోతే పార్టీకి ఆపాదించి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశాడని ఆమె అతని గాలి తీసేసింది. ఈ పరిస్థితుల్లో అతను ఏం చేయాలో తోచని పరిస్థితి. ఈమె జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తే గాని కాంగ్రెస్ ఓటు బ్యాంకు, కాంగ్రెస్ కార్యకర్తలు తమ దగ్గర రారు. తనే నిజమైనటువంటి పోరాటం చేయగలిగినటువంటి ఒక నాయకురాలుగా రూపొందించాలంటే తనకు అడ్డుగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని అట్రాక్ట్ చేయాలి, ఓటర్ని అట్రాక్ట్ చేయాలనేది ఆమె నిర్ణయించింది. బహుశా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా అదే లైన్ ఇచ్చినట్టుంది. ఇప్పుడైతే ఆ తెలుగు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి అవకాశం లేదు. విమర్శిస్తే ఆమె